దొబ్బేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, నాకు స్టార్టింగ్ డేలోనే అరౌండ్ 15 or 16 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈరోజు మనం ఆడబోతుంది వచ్చేసి సిఎస్ ర్యాంక్. సిఎస్ ర్యాంక్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సిఎస్ ర్యాంక్ కన్నా ముందు ఒక లాన్ ఉల్ఫ్ తర్వాత ఒక సిఎస్ ర్యాంక్. ఓకేనా గైస్? ఒక లాన్ ఉల్ఫ్ తర్వాత సిఎస్ ర్యాంక్ అట్లా ఆడదాం డైలీ. సిఎస్ ర్యాంక్ అనే కాదు, బీఆర్ ఆడదాం. అండ్ అనదర్ గేమ్స్ ఆల్సో వి ప్లే. ఓకేనా గైస్? లానర్ స్కోర్ మళ్ళీ తక్కువ ఉంది, అందుకని లానర్ ఆడుతుంది ఏమనుకోకండి. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి వచ్చింది ఒక గేమ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫింగర్స్ 4 ఫింగర్స్ గైస్. మీకు మొత్తం బ్లైండ్ కూడా ఉంటుంది, నా సెట్టింగ్స్ అందుగా కనపడదు, టోటల్ బ్లైండ్. మినిట్ గైస్, ఆడ దగ్గరికి వెళ్దాం. వాడు బయటికి రావట్లేదబ్బా. హెడ్ పడ్డది ఆల్రెడీ ఆడికి. అరే కనెక్ట్ అవ్వలేదు గైస్ హెడ్ మళ్ళా. చీ కనెక్ట్ అవ్వలేదు హెడ్. ఇప్పుడు కనెక్ట్ అయింది, వచ్చిండు. వాట్ హ్యాపెండ్ టు మై సెన్సిటివిటీ? ఏమో గైస్, అన్ని 200 బిన్ అయిన సెన్సిటివిటీ సరిగ్గా రావట్లేదు. గైస్ మీకు ఏదైనా బెస్ట్ సెన్సిటివిటీ తెలిసే చెప్పండి. నేనైతే ఇన్ని రోజులు వాడింది గేమ్ ఇచ్చే అఫీషియల్ సెన్సిటివిటీ. వేడబుల్ ఎంఐ టు బి. అరే నా ఫోన్ లాగైతుందా బా, అందులో గ్లిచ్ అవుతుంది, నొక్కోవట్లేదు. 1 minute గైస్, ఇప్పుడు 1 minute. ఈ సెన్సిటివిటీ మనకి రాదు, మన సెన్సిటివిటీ మనం వాడుకోవడమే మంచిది. ఇదే నా సెన్సిటివిటీ. అండ్ నా ఫింగర్స్ ఈజ్ 4 ఫింగర్స్. బగ్లు వాళ్ళు ఆడబడుతుంది చూడండి, నొక్కింది ఇడైతే. మర్చిపోయిన ఎంఎట్టుబి దేని లోపల నేను కొట్టేస్తారు. నాకు ఎంఎట్టుబితో రాదు. 1 minute. ఇప్పుడు యూఎంపి తీసి ఏసీఏటి తీసి చుక్కలు చూపెడదాం. దీనమ్మ నేను ఎందుకు పడుకున్నా ఇప్పుడు? ఆటోమేటిక్గా నొక్కుంటుంది, ఎందుకంటే నేను క్రౌచ్ నొక్కుతుంటే అది ఏదో అవుతుంది. నేను కస్టమర్ హెచ్యూడి చేంజ్ చేసేసా, అందుకే క్రౌచ్ నొక్కాల్సింది పక్కన ఉంది. హెడ్ షాట్. ఫేవరెట్ గన్ యూఎంపీ అండ్ ఏసీటీ. వుడ్పెకర్, డెజర్ట్ ఈగల్. Emanates are not my favorite.
ఆడు మళ్ళీ దొరకాలండి యూఎంపీ షార్ట్ రేంజ్లో. ఆడికి మళ్ళీ చుక్కలే. నించోవట్లేదు అబ్బాడు, మ్యాక్సిమం కూర్చొని ఆడుతున్నాడు. వెళ్దాం. తీస్తా నాలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయటికి తీస్తా. హెడ్ పడ్డది. సచిన్ బాగుంటాయి అబ్బా యూఎంపీ కానీ, ఏసీఏటీ కానీ, హుడ్ పేకర్ కానీ, ఎక్సమైట్ కానీ, MP40 కానీ, M10 కానీ, స్కార్ కానీ, ఇట్లాంటి మంచి మంచి లాంగ్ రింగన్లు, షార్ట్ రింగన్లు బాగుంటాయి. M187 నాకు అంతగా గేమ్ ప్లే ఉండదు దాంతో. ఓన్లీ డ్రాగే ట్రై చేస్తా. బాడీ అయినా పర్వాలేదు, దింపుడే. M187 అయితే బయటికి రారా అయ్యా, చెప్పా కదా కస్టమైజ్డే చేంజెస్. కస్టమైజ్డే చేంజ్ చేసేసరికి ఏదో అవుతుంది. బయటికి రారా డూరి, ఇట్లా రాడు. ఇప్పుడు వస్తాడు. ఈడవాడు రోయ్, ఈడవాడు రోయ్, షార్ట్ రేంజ్కి వచ్చి దింపుతుండు. ఆహా ఆహా ఇమోటేషన్ పెద్దమ్మ కొడి పోయినారా నువ్వు. ఇప్పుడు రారా, నేను కొట్టి లేకపోతే చూడరా ఈ రౌండ్. దారా ఆడ ఇమోట్లు వేసుకుంటూ కూర్చున్నాడా డూరిగా. దారా బయటికి రా రే. మా ఈ కస్టమైజ్డ్ ఒకటి అనవసరం నేను చేసిన కస్టమైజ్డ్. తీసుకోరా లాల్. ఈ రౌండ్ కూడా మందే, ఈ రౌండ్ కూడా మందే. చూసుకోండి మళ్ళా. సచ్చిండు హెడ్ షాట్. సరే గైస్, ఇంకా ఇప్పుడు మనం సిఎస్ ర్యాంక్ ఆడదాం. ఓకేనా, ఈ వీడియోని పాస్ చేస్తున్నాం ఒక 2 minutes. స్టార్ట్ చేసేసా గైస్ సిఎస్ ర్యాంక్. వీడియో నాకు తెలుసు ఒక 20 minutes రావచ్చు. వీడియో లెంతీ ఉంటుంది కొంచెం, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా వానల్ ఫాడిన సీరియస్ అవునా, అందుకు లాగ్ అవుతుంది. వీళ్ళ దగ్గర నుండి వెళ్ళి వీళ్ళని కొట్టేద్దాం. వెనక నుండి తిరిగి వచ్చాం మొత్తం. వీళ్ళు మన దానికి వచ్చిండ్రు, మనం వీళ్ళ దానికి వచ్చినాం అనవసరంగా. నేను అమ్మాయిలు నన్ను చూసిండ్రబ్బా నన్ను. నాక్ కొడుకు
ఏనుగులు పైకి వస్తుండే ఒకడు. అయ్యా సావు 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 సావు, దింపు దింపు దింపు. అరే లాగ్. ఇట్లా లాగ్ అయితే నాకు ఆడబుద్ధి కూడా కాదు అసలు, నేను ఆడం కూడా. అర్థమైపోయింది రౌండ్ గయాష్. తెలుగువాడు వచ్చారు గైస్. ఫస్ట్ వన్ ఆయననే. గిల్డ్ వచ్చేసి గిల్డ్ ఇస్ మై ఓకే. నా గిల్డ్ ఎస్. మన గిల్డ్ వచ్చేసి విడబ్ల్యూడిఎఫ్ వెంకట్ వరల్డ్ డిస్ప్యూట్ ఫైటర్. ఓకేనా గైస్. తెలుగు వాళ్ళు వచ్చారు. తెలుగుడి సత్తా చూపెడుతున్నాడు. మనం కూడా మన తెలుగు సత్తా చూపెడదాం. తెలుగు వాడు, హిందీ వాడు, తెలుగువాడే. దేనికి తెలుగువాడు, హిందీ వాడు, తెలుగువాడు అన్న అంటే తెలుగులో మన ధనుడేను. హిందీలో అండ్ వేరే వాళ్ళు ఫైట్ చేశారు కదా ధనుతో, అప్పుడు గ్రాండ్ మాస్టర్. అప్పుడు ఎవరు గెలిచారు? హెడ్ షాట్ పడిపోయింది అనుకోండి వీడికి. తెలుగుటి సత్తా చూపెడతారా? నాకు డెజర్ట్ ఈగులు లోనల్ ఫ్లో రాదు కానీ. అయ్యా వీడెక్కడి నుండి వచ్చిండబ్బా? నాకు డెజర్ట్ ఈగులు దీంట్లో రాదు కానీ సిఎస్ ర్యాంకుల్లో కానీ బాగా వస్తుంది. రూమ్లో కూడా బాగానే వస్తుంది డెజర్ట్ ఈగులతోటి. రూమ్ కానీ సిఎస్ ర్యాంకుడు కానీ వాటిలో ఆడడానికి వీలు ఉంటుంది అబ్బా. అందుకు నేను ఆడతా వాటిలోనే ఎక్కువ. మళ్ళా నాకు గన్ను తీయడానికి వచ్చిన అమ్మాయి వచ్చిందిలే. ఒకటి దగ్గర ఒకటి అంశం యూఎంపీ లేదు దీంట్లో. వెస్ట్ హెల్మెట్ ఒక మష్రూము రిక్వెస్ట్ చేస్తా. మెడన్ వస్తుంది గైస్ ఆడి ఎందుకంటే మైక్ సెటప్ సరిగ్గా పెట్టుకోవాలి. ఆ మైక్ ఏమో కిందకి రాదు, ఓన్లీ పైన ఉంటుంది. అన్నిట్లో గేమ్ సౌండ్స్ మీకు వినపడదు. అది కూడా ఈ మైక్కి ఓన్లీ నా వాయిస్ తప్ప ఏది వినపడేది ఎబిలిటీ లేదు. అందుకే వేరే మైక్ కొంటా ఈ కొన్ని మంత్స్లో. నాకు మీరు బాగా సబ్స్క్రైబర్స్ ఇస్తే నేను మీకు బాగా క్వాలిటీ ఇస్తాను. అరే ఈడోడు బాగా ఆడుతుండ బయటల మీద ఎట్లా కొడుతుండు అలా టీమ్మేట్. మనోడు కొట్టేసిన అన్ని బాగా గేమ్లే బాగుంది ఆడిది, నచ్చేసింది. తెలుగు వాడు చెత్త మనకి చూపెట్టేస్తున్నాడు ఆడు. నాకు తెలిసి మ్యాచ్ గయా అవ్వచ్చు. ప్రశాంతంగా స్విట్ పేకర్ చేసిన ఇంకా మ్యాచ్ మందే. దొరకాలి వాడు, మ్యాచ్ మందే. ఇంకా కనీసం ఒక్కడే దొరకండి రయ్యా. ఒక హెడ్ ఇచ్చి పడేస్తా మిమ్మల్ని. వాళ్ళ దగ్గర ఉన్న గన్లు మనకు పనికిరావు. వాళ్ళు స్క్వాడ్ ఆడుతుండే, మనమేమో ఒకడటు ఒకడిటు, ఇద్దరు ముగ్గురు ఇటు. అమ్మ మధ్యలో డ్రాగన్. నా వైపోయినాయి మెడికెట్లు 2. వెనక నుండి ఒకడు వస్తుండబ్బా.
కొడుతున్నాడు అబ్బా ఒకడు. నువ్వు వాళ్ళు ఎంత బాగా కొడుతున్నారంటే అస్సలు మనకి ఇవ్వట్లే ఛాన్స్ కొట్టే అంత కూడా. దాంట్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా ఆడుతున్నారు. మన తెలుగు వాడు సెకండ్ వచ్చాడు, పండా 88. పండుగ ఏదో ఉంది ఆడిపోయేది, సరిగ్గా చూడలే. మ్యాచ్ చాలాదే అబ్బా, నాకు అర్థమైపోయింది. వాళ్ళు ఎంత రఫ్ అండ్ టఫ్ ఆడుతుండండి అస్సలు. 0/4 కొట్టేసి మనల్ని. సరే గైస్, ఈ వీడియోని ఇక్కడ సెండ్ చేస్తాను. దట్స్ బట్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్.